ఇవ్వడం ఎలా ఉంటుంది, మహిళల హక్కులు పరిరక్షించడంలో ఎలా ఉంటుంది, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఎలా ఉంటుంది, ఇట్లాంటి అనేక అంశాలని 1917లో రష్యాలో వచ్చినటువంటి సోషలిస్ట్ యొక్క విప్లవ ప్రభావం, కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం సుందరయ్య గారి మీద పడింది. దాంతో శివపురంతో ఏర్పడినటువంటి పరిచయం, 1917లో అంతర్జాతీయంగా రష్యాలో వచ్చినటువంటి సోషలిస్ట్ విప్లవం యొక్క ప్రభావం, ఇవన్నీ కమ్యూనిస్ట్ సుందరయ్య గారి మీద చాలా బలంగా పనిచేశాయి. ఆ బలంగా పనిచేసినటువంటి సందర్భంలో గాంధీజీతో ఉన్నటువంటి విభేదాల నుంచి బయటకు వచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సోషలిస్టులుగా కమ్యూనిస్టులుగా చలామణి వాళ్ళందరూ కలిసి బయటకు వచ్చి 1920లో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు